హాయ్ ఆల్. సో, మనకి చాలామంది తెలంగాణ నోటిఫికేషన్స్ అడుగుతున్నారు కదా! సో, మనకి చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, చాలా ఆఫ్టర్ 12 ఇయర్స్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇది చాలా మంచి అవకాశం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరకు చూడండి. అలాగే మన క్వాలిఫికేషన్ కూడా బేసిక్ మినిమమ్ 10థ్ ఉంటే సరిపోతుంది. సో, ఇలా ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? టీఎస్ఎల్పిఆర్బి అనమాట. ఓకేనా? ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ఆన్‌లైన్ మోడ్. ఓకేనా? ఆన్‌లైన్‌లో మనం అప్లై చేయాలి. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 8థ్ అక్టోబర్ ఆన్వర్డ్స్ టిల్ 20థ్ అక్టోబర్. అంటే అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ 8థ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే 20థ్ అక్టోబర్ వరకు ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మళ్ళీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు డెఫినిట్‌గా మీకు ఒక వీడియో చేసి పెడతాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అని, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని. సో, అప్పటి వరకు మీకు డాక్యుమెంట్స్ ఏమైనా మీకు ఇంకేమైనా ఉంటే అవన్నీ మీరు రెడీగా ఉంచుకుంటే నేను అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఒక వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఓకేనా? సో, ఇందులో అంటే ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదనమాట. సో, ఇందులో మనకి ఎలా ఏంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏంటి, ఎలాగెలా రిక్రూట్ చేసుకుంటారు, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అవన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముందుగా చూసుకుంటే మనకిక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చరికి మనకి 1743 అనమాట. 1743 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అందులో మనం ఇక్కడ చూసుకుంటే మనకి 2 పోస్టులకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, అలాగే శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అనమాట. ఓకేనా? డ్రైవర్ పోస్ట్‌కి మనకి 1000 వేకెన్సీ రిలీజ్ చేశారనమాట. అలాగే శ్రామిక్స్ పోస్ట్‌కి మనకి 743 వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే డ్రైవర్ పోస్ట్ చూసుకుంటే మనకి బేసిక్ పే స్కేల్ వచ్చేసరికి దగ్గర దగ్గర 21,000 ఉంటది. మాక్సిమం వచ్చేసరికి 60,000 అనమాట. అలాగే మనం ఇక్కడ శ్రామిక్ పోస్ట్‌కి చూసుకుంటే, శ్రామిక్స్ పోస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రూ. 16,550 నుంచి మనకి 45,000 వరకు బేసిక్ పే ఉంటదనమాట. కాకపోతే ఇది మీకు బేసిక్ పే మాత్రమే. ఇందులో మనకి స్టేట్ గవర్నమెంట్ యొక్క అలవెన్సెస్ కూడా మీకు ఇంకా యాడ్ అవుతాయి. ఓకేనా? ఇది బేసిక్ పే మాత్రమే. వీళ్ళు ఇదే నోటిఫికేషన్‌లో మనకి ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్‌కి మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా, క్యాస్ట్ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి మనకి బీసీసీ నుంచి 2 వేకెన్సీలనమాట. ఓకేనా? సో, ఇక్కడ నిర్మల్, కరీంనగర్. ఓకేనా? సో, ఈ విధంగా మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా ఏ క్యాస్ట్‌లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్‌లో. సో, మీకు ఈ యొక్క నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు ప్రెజెంట్ అప్లై చేయడానికి అవ్వదు. నెక్స్ట్ మంత్ 8థ్ తర్వాత నుంచి మీరు అప్లై చేయడానికి అవుతది. కాకపోతే అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు 8థ్‌కి ఇదే వీడియో మీరు ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న అప్లై లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేయడానికి అవుతదనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీస్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి డ్రైవర్ పోస్ట్‌కి మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు రూ. 300 పే చేయాలి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా రూ. 600 పే చేయాలనమాట. ఓకేనా? అలాగే శ్రామిక్ పోస్ట్‌కి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 200 పే చేయాలి. మిగతా వాళ్ళు రూ. 400 పే చేయాలనమాట. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి. అండ్ అలాగే మనం ఈ యొక్క పోస్ట్‌కి ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చనమాట. 2 పోస్ట్‌కి కూడా డ్రైవర్ అనే పోస్ట్‌కి కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేయొచ్చు. అలాగే శ్రామిక్ పోస్ట్‌లో కూడా ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ అప్లై చేయొచ్చనమాట. వాళ్ళు క్లారిటీగా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. మీకు ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి మీరు మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్. ఓకేనా? డ్రైవర్ అనే పోస్ట్‌కి మనకి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అలాగే శ్రమిక్ పోస్ట్‌కి కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ మనకి ఈ డ్రైవర్ పోస్ట్‌కి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమమ్ వచ్చరికి 22 ఇయర్స్ ఉండాలి. అండ్ అలాగే మాక్సిమం వచ్చరికి 35 ఇయర్స్ ఉండాలనమాట. ఎప్పటికల్లా ఫస్ట్ జూలై 2025 2025 యాహ్! సో, ఎవరైతే 35 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదనమాట. సో, 20-35 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు మన డ్రైవర్ అనే పోస్ట్‌కి మనకి అప్లై చేయడానికి అవుతదనమాట. ఓకేనా? అలాగే ఈ డ్రైవర్ పోస్ట్‌కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హావ్ పాస్డ్ ఎస్ఎస్‌సి. ఓకేనా? అంటే మీకు బేసిక్ 10థ్ ఉండాలనమాట. ఓకేనా? 10థ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనమాట. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ అలాగే హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ కంటిన్యూస్‌లీ. ఓకేనా? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 18 మంత్స్. సో, ఈ యొక్క లైసెన్స్ మీకుండి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటదనమాట. ఓకేనా? ఎందుకంటే డ్రైవర్ పోస్ట్ కాబట్టి ఆబ్వియస్‌గా మెడికల్ టెస్ట్ కూడా ఉంటది.
సో మీరు అన్ని స్టెప్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మెడికల్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి శ్రామిక్ పోస్ట్ కూడా మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ శ్రామిక్స్. ఓకేనా? మెన్ అండ్ ఉమెన్ ఈ పోస్ట్ కూడా మనకి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ విషయం చూసుకుంటే మనకి మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్, అలాగే మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. ఓకేనా? సో ఎవరైతే 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉంటారో, బిట్వీన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఈ యొక్క శ్రమిక్ అనే నోటిఫికేషన్కి పొజిషన్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ మెకానిక్. ఓకేనా? మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ మెకానిక్, డీజిల్ ఆర్ మోటార్ వెహికల్ ఆర్ సీట్ మెటల్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదని చెప్పి. అక్కడ నుంచి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? అలాగే మనకి ఈ పోస్ట్ కూడా మెడికల్ టెస్ట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే మనకి డ్రైవింగ్ పోస్ట్కి అయితే మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. డ్రైవింగ్ టెస్ట్ అంటే మనకి ఇక్కడ చూసారు కదా, కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్. ఓకేనా? మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 6 మార్క్స్ ఉంటాయి ఈ యొక్క దీనికి, అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 3 మార్క్స్ అనమాట. ఓకేనా? అలాగే గేర్ చేంజింగ్ అప్, గేర్ చేంజింగ్ డౌన్, యూజ్ ఆఫ్ బ్రేక్స్, స్టాపింగ్, పార్కింగ్, రివర్స్ ఆఫ్ వెహికల్, ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్. ఓకేనా? సో ఈ విధంగా మనకి మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. అంటే మనకి 50% రావాలన్నమాట. ఓకేనా? టోటల్ 60 మార్క్స్, మనకి 30 మార్క్స్ రావాలన్నమాట. 30 మార్క్స్ వస్తే మీకు ఈ డ్రైవింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో లాస్ట్లో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. డ్రైవర్స్ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా? ఆదిలాబాద్ ఓసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ పర్సన్, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, అలాగే ఇవన్నీ కూడా మనకి క్యాస్ట్ వైజ్గా నోటిఫికేషన్ మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా సెగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయితే చెందుతారో ఆ డిస్ట్రిక్ట్ నుంచి మీకు ఏ క్యాస్ట్ నుంచి మనకి వేకెన్సీ ఉన్నాయి అక్కడ నుంచి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో టోటల్ వేకెన్సీ వచ్చరికి 1743 అనమాట. ఓకేనా? చాలా ఎక్కువ వేకెన్సీస్ రిలీజ్ చేశారు 12 ఇయర్స్ తర్వాత. సో ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ నేను డెఫినెట్గా డేట్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను చూసి అప్లై చేసి మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా? సో మీకు కింద రెండు లింకులు ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్ అని అలాగే అప్లై లింక్ కూడా. సో ఇది అప్లై లింక్ అనమాట. సో మీరు అప్లైను క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే డ్రైవర్స్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఉంది కదా, టీజీఎస్ఆర్టీసీ అని చెప్పి. ఇక్కడ ఉంది కదా నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ జనరల్గా మనకి రీఫ్రెష్ అవుతుంది అనమాట పేజ్, ఎందుకంటే మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ అయితే మనం క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా క్లారిటీ కూడా నేను 7th or 8th లోపు మీకు వీడియో చేసి పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.